మార్కాపురం జిల్లా పొదిలి మండలం రాజుపాలెం గ్రామానికి చెందిన ఓ యువకుడు సైబర్ నేరగాళ్ల వలలో పడి బ్యాంకు ఖాతా ఖాళీ అయిపోయిన ఘటన చోటు చేసుకుంది. రాజుపాలెం గ్రామానికి చెందిన ఒక యువకుడికి యువతి ఫోన్ చేసి, మీ అమ్మ ఎల్ఐసి పాలసీకి సంబంధించిన బోనస్ వచ్చిందని, వెంటనే నేను పంపిన లింక్ క్లిక్ చేయమని చెప్పడంతో ఆ యువకుడు సైబర్ నేరగాళ్లు చెప్పిన విధంగా చేయడంతో బ్యాంక్ అకౌంట్ మొత్తం ఖాళీ అయింది. తీరా అతను తేరుకునేసరికి బ్యాంకులో నగదు మొత్తం బదిలీ అయింది. తన అకౌంట్లో 30,000కు పైగా నగదు ఉందని, సైబర్ నేరగాళ్ల వద్ద నుంచి నగదు ఇప్పించమని పొదిలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు బాధితుడు. ప్రభుత్వం ప్రజలలో ఎంత అవగాహన కల్పించినా ప్రతిరోజు ఏదో ఒక మూల సైబర్ నేరగాళ్ల ఉచ్చులో ప్రజలు చిక్కి డబ్బులు పోగొట్టుకుంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సైబర్ నేరగాళ్లను కట్టడి చేయవలసిందిగా అందరూ మనవి చేస్తున్నారు. ఫస్ట్ ఎల్ఐసి నెంబర్ నుంచి ఫోన్ వచ్చింది సార్. ఎల్ఐసి మాది అని చెప్పాడు. మా అమ్మది ఏం పాలసీ ఉన్నది అడిగాడు. మీ అమ్మది పాలసీ కదా అన్నాడు. చెప్పాను సార్ మా అమ్మది పాలసీ అని చెప్తే 5 సంవత్సరాలు అనేది మీకు బోనస్ వస్తుందా అని అడిగాడు. సరే సార్ అన్న, మీ నెంబర్కి ట్రాన్స్ఫర్ చేస్తా అన్నాడు. ఏం ట్రాన్స్ఫర్? ఈ మా నెంబర్ తీసుకున్నాను. మీ అమ్మదానికి ఫోన్పే ఉందా అన్నాడు. లేదని చెప్పాను. మా అమ్మదానికి నీ నెంబర్కి ఉందని, నా నెంబర్కి ఉందని చెప్పాను. నీ నెంబర్కి వస్తుంది, మీ నెంబర్ యూపీఐ పెట్టండి కోడ్ అన్నాడు. ఇట్లా పెట్టాడు. నాది పెట్టలేదు, అతనిది ఇట్లా పెట్టేసి 33,000 కొట్టించుకున్నాడు. నా దాంట్లో 0 అకౌంట్ ఉంది. నా దాంట్లో డబ్బులు లేవని చెప్పి మా అన్నయ్య అంతా ఇట్లా మా అన్నయ్యకి ఇట్లా పంపించేసి ఈ నెంబరే ఇట్లా 33,000 కొట్టించుకున్నాడు. మిగిలిన మళ్ళీ నా దాంతో కొట్టించుకోవాలని చూశాడు. నా దాంట్లోనేమో అమౌంట్ లేదు. 2-3 సార్లు ఫోన్ చేశాడు. ఇంకా నేను ఎల్ఐసి ఆఫీస్ దగ్గరికి వెళ్తే వాళ్ళు కూడా చెప్పారు. ఎంత 33,000? ఫిర్యాదు చేసావా? సార్ లేడు. ఎవరికి? సైబర్ నేరగాళ్ళకి ఫోన్ చేసి మేడం అప్రోచ్ అవుతాను. సైబర్ కంట్రోల్కి ఫోన్ చేశాను. మేడం అప్రోచ్ అవుతాను.